హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. 7వ తరగతిలోని 8వ లెసన్ గాలి, పవనాలు, తుఫాన్లు లెసన్ నుంచి టెక్స్ట్ బుక్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైనా పీడిఎఫ్ కావాల్సిన వారు కింద కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కదిలే గాలిని మనము పవనంగా చెప్తాము. కదిలే గాలినే పవనం. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంగా వీస్తుంది. వేడెక్కిన గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశం యొక్క పీడనం అనేది తగ్గుతుంది. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కడం జరుగుతుంది. అంటే నీటి కన్నా భూమి అనేది తొందరగా వేడెక్కుతుంది. రాత్రి సమయాలలో నేల నీటి కన్నా త్వరగా చల్లారుతుంది. అంటే దీని అర్థము నేల తొందరగా వేడెక్కుతుంది మరియు తొందరగా చల్లారుతుంది. నెక్స్ట్, ధృవాల కన్నా భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం వచ్చేసి భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా పడటమే భూమధ్యరేఖ వద్ద ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ధృవాల వద్ద కన్నా భూమధ్యరేఖ వద్ద ఎక్కువగా వేడిగా ఉంటుంది. నెక్స్ట్, భూమధ్యరేఖ వద్ద పగలు భూమి బాగా వేడెక్కుతుంది. భూమిపై ఉండే గాలి పొరలు వేడికి తేలికై పైకి పోతాయి. ఇది సముద్రపు గాలులతో భూమి మీదకు రావడానికి కారణం అవుతాయి. నెక్స్ట్, ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఏర్పడతాయి. అంటే నైరుతి ఋతుపవనాలు వస్తాయి కాబట్టి సముద్రపు గాలులు అనేవి భూమిపైకి వస్తాయి. నైరుతి ఋతుపవనాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాలు అంటే సెప్టెంబర్ టు నవంబర్, డిసెంబర్ ఆ మధ్యకాలంలో ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. గాలి మరలు ద్వారా విద్యుత్ను తయారు అవుతుంది. ఇది సాంప్రదాయేతర ఇంధన వనరు. గాలి మరల ద్వారా విద్యుత్ అనేది మనకు తయారవుతుంది కాబట్టి ఇది సాంప్రదాయేతర ఇంధన వనరు. నెక్స్ట్, భూమి మీద వీచే పెనుగాలులనే మనము తుఫానులుగా చెప్తాము. దానికి ఉదాహరణ వచ్చేసి హరికేన్లు మరియు టైఫూన్లు, ఇవి తుఫాన్లు. నెక్స్ట్, ఉపరితల తుఫాన్లు వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద పెద్ద యంత్రాలు లాంటివి. ఇవి ఉపరితల తుఫాన్లు ఎలాంటివి అంటే వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాలు లాంటివి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, తుఫాన్లకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేసి సమాచారాన్ని ముందుగానే ఇస్తారు. అంటే తుఫాన్ హెచ్చరికలు అనేవి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు మనకు హెచ్చరిస్తూ ఉంటారు. మరి గాలి వేగాన్ని యానిమోమీటర్ ద్వారా కొలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. గాలి వేగాన్ని దేని ద్వారా కొలుస్తారు అని అడుగుతాడు కాబట్టి యానిమోమీటర్. ఇది 8వ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, 9వ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే 9వ లెసన్ కాంతి పరావర్తనం. కాంతి కిరణాలు రుజుమార్గంలోనే ప్రయాణిస్తాయి. అంటే సరళ రేఖ మార్గంలోనే ప్రయాణించడం జరుగుతుంది. కాంతి ఏదైనా ఒక వస్తువుపై పడినప్పుడు అది తిరిగి పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం కాంతి మన కంటిని చేరినప్పుడే మనం ఒక వస్తువును చూడగలుగుతాము. డైరెక్ట్ మనము చూడలేము. అంటే ఏదైనా ఒక కాంతి ఒక వస్తువుపై పడ్డప్పుడు తిరిగి పరావర్తనం చెందినప్పుడు అది తిరిగి పరావర్తనం చెంది మన కంటిపై పడినప్పుడు ఆ వెలుతురు ద్వారానే మనము చూడగలుగుతాము. నెక్స్ట్, ఇక్కడ వస్తువుపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. ఇన్సిడెంట్ రే అని అంటారు. నెక్స్ట్, వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. రిఫ్లెక్టెడ్ రే. ఒక వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అని, వస్తువుపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అని అంటారు. దీన్ని I చేత సూచిస్తారు, దీన్ని R చేత సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం అని అంటారు. పతన కిరణానికి మరియు లంబానికి మధ్య కోణాన్ని యాంగిల్ Iగా సూచిస్తాము. నెక్స్ట్, పరావర్తన కిరణానికి మరియు లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. యాంగిల్ Rగా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, కొవ్వొత్తి నుండి వచ్చిన కాంతి అద్దం మీద పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉండేటట్లు పరావర్తనం చెందుతాయి.
ఇక్కడ కొవ్వొత్తి నుండి వచ్చిన కాంతి అనేది అద్దం మీద పతన కోణం మరియు పరావర్తన కోణం సమానంగా ఉండేటట్లు పరావర్తనం చెందడం జరుగుతాయి. నెక్స్ట్ పతన కిరణం మరియు పరావర్తన కిరణం లంబం ఈ మూడు ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే మన ఎదుటున్న వారి ప్రతిబింబం నేలపై గల అద్దంలో చూడగలుగుతాము. ఇక్కడ ఏమంటున్నా అంటే పతన కిరణం మరియు పరావర్తన కిరణం మరియు లంబం ఈ మూడు అనేవి ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే మన ఎదుటున్న వారి ప్రతిబింబం నేలపై అద్దంలో చూడగలుగుతున్నాము. ఇక్కడ పెరిస్కోప్లో జరిగే ప్రక్రియ ఏంటంటే ఒక అద్దం నుండి వచ్చే పరావర్తన కిరణం రెండవ అద్దానికి పతన కిరణం అవుతుంది. ఫస్ట్ అద్దంది రెండవ అద్దానికి పతన కిరణం అవుతుంది. ఈ అద్దాలు అనేవి సమాంతరంగా ఉన్నప్పుడే పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబం ఒకే తలంలో ఉండి మనం ఏర్పరిచిన దీర్ఘ చతురస్రాకారపు రంధ్రాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వస్తువులు మనకు కనిపించడం జరుగుతాయి. ఇది పెరిస్కోప్లో జరిగే ప్రక్రియ. నెక్స్ట్ అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి, పార్శ్వ విలోమానికి గురి కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా అన్నం తినేటప్పుడు అద్దంలో చూసుకొని తింటుంటే కుడి చేత్తో తింటుంటే ఎడమ చేత్తోటి తిన్నట్లు అనిపిస్తుంది. అట్లా ప్రతిబింబాలు అనేవి తారుమారు కావడం జరుగుతుంది, అంటే పార్శ్వ విలోమం చెందుతాయి. నెక్స్ట్ వాహనాలకు అమర్చేవి కుంభాకార దర్పణం, రేర్ వ్యూ మిర్రర్స్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. వాహనాలలో అమర్చేవి ఏ దర్పణాలు అని అడుగుతాడు కాబట్టి కుంభాకార దర్పణాలు. నెక్స్ట్ చెంచా, స్పూన్, డొప్ప వంపుగా ఉన్న దర్పణాలను మనము గోళాకార దర్పణాలుగా చెప్తాము. వంపుగా ఉండే దర్పణాలనే మనము గోళాకార దర్పణాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి రెండు రకాలు, ఒకటి పుటాకార మరియు కుంభాకార దర్పణాలు. దర్పణంలో లోపలి వైపు అంటే గుంత భాగం ఉంటుంది కదా, అంటే గుంత భాగాన్ని మనము పుటాకార తలం అని, బయటి ఉబ్బెత్తు భాగాన్ని మనము కుంభాకార తలం అని అంటారు. కాన్కేవ్ మరియు కాన్వెక్స్ మిర్రర్స్. ఇక్కడ మనకు దర్పణంలో మనకు పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని పుటాకార దర్పణం అని, దర్పణంలో మనకు కుంభాకార తలం ఉపయోగమైతే దాన్ని కుంభాకార దర్పణం అని అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కుంభాకార తలం, పుటాకార తలం అని తెలుసుకున్నాం. పుటాకార తలం అంటే ఇప్పుడు ఈ గుంత భాగాన్ని మనము పుటాకార తలం అని అంటారు. ఈ ఉబ్బెత్తు భాగాన్ని మనము కుంభాకార తలం అని అంటారు. ఈ లోపలి భాగం మనకు ఉపయోగిస్తే దాన్ని పుటాకార దర్పణం అని, ఈ బయటి భాగం ఏదైతే ఉందో కుంభాకార తలం ఎప్పుడైతే మనకు ఉపయోగిస్తామో దాన్ని కుంభాకార దర్పణం అని అంటారు. నెక్స్ట్ కుంభాకార మరియు పుటాకార దర్పణాలు ఈ రెండు వచ్చేసి గోళాకార దర్పణాలు. నెక్స్ట్ తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని మనము నిజ ప్రతిబింబం అని అంటారు. అంటే దర్పణంలో డైరెక్ట్గా చూడవచ్చు. తెరపై పట్టడానికి వీలు కాని దర్పణంలో మాత్రమే చూడగలిగేవి ప్రతిబింబాన్ని మనము మిథ్యా ప్రతిబింబం అంటారు. నిజ ప్రతిబింబం అంటే తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్నే నిజ ప్రతిబింబం అని, తెరపై పట్టడానికి వీలు కాని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. ఇక్కడ క్రమ పరావర్తనం అనగా నునుపు తాళాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతాన్ని క్రమ పరావర్తనం అంటారు. ఒకవేళ క్రమరహిత పరావర్తనం అంటే గరుకు తాళాలపై ఎప్పుడైనా కాంతి పడ్డప్పుడు అది క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు, దాన్ని క్రమరహిత పరావర్తనం అని చెప్తాము. నెక్స్ట్ సమతల దర్పణం నుండి వస్తువుకు గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరానికి సమానం. సమతల దర్పణం నుండి వస్తువుకు గల దూరం ఎంతైతే ఉందో దర్పణం లోపల ప్రతిబింబానికి కూడా అంతే దూరం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సమతల దర్పణం పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు ప్రతిబింబ పరిమాణాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ సమతల దర్పణంలో ఎలా ఉంటుందంటే పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు మరియు ప్రతిబింబం మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. ఏమంటున్నాడండి, సమతల దర్పణంలో వస్తువుకు ఒకటి మాత్రమే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకవేళ ఎక్కువ కావాలంటే దర్పణంపై ఒకటి కంటే ఎక్కువ ప్రతిబింబాలు కావాలనుకుంటే రెండు దర్పణాలను కొంత కోణంతో
అమర్చాలి. అప్పుడు ఒకటి కంటే ఎక్కువగా ప్రతిబింబాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. దంత వైద్యులు వాడే దర్పణం ఏదంటే పుటాకార దర్పణం. ఏదంటే దంత వైద్యులు వాడే దర్పణం ఏదంటే పుటాకార దర్పణం. మరియు వాహనాలలో వాడేది కుంభాకార దర్పణం. మరి ఇక్కడ దంత వైద్యులు వాడే దర్పణం ఏదంటే పుటాకార దర్పణం. అంటే వస్తువు యొక్క ప్రతిబింబం అనేది పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ దంత వైద్యులు అంటే పుటాకారం. ఇక్కడ మనము దంత వైద్యం దగ్గరికి ఎప్పుడు వెళ్తామండి? మన పన్ను పుచ్చిపోయినప్పుడు మాత్రమే దంత వైద్యం దగ్గరికి వెళ్తాము. కాబట్టి ఇక్కడ పుచ్చిపోయినప్పుడు పుటాకార దర్పణాన్ని మాత్రమే ఉపయోగిస్తాడని గుర్తుంచుకోండి. కన్ఫ్యూజ్ కావద్దు. దంత వైద్యుడు పుటాకార దర్పణాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు. ఎందుకంటే మన పన్ను పుచ్చిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ పుచ్చు పన్నుకు చూడడానికి పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాడని గుర్తుంచుకోండి. ఇక్కడ టార్చ్ లైట్లో మరియు వాహనాల హెడ్ లైట్లలో బల్బు యొక్క వెనుక భాగంలో పుటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. అందుకే చిన్న బల్బు యొక్క కాంతి కూడా మనకు పెద్దగా వెలుతురుగా వస్తుంది. ఇవి 9th లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ పాయింట్స్.